అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఫైన్ ఆర్ట్స్ లో తన ప్రతిభను ప్రదర్శించినటువంటి ఒక సర్వశ్రేష్ఠ దివ్యాంగాలు అంటారు. దివ్యాంగ కాదు, నా ఎదురుగా ఉన్నటువంటిది రియల్లీ దివ్యమైనటువంటి పద్మావతి. ఒక రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డు తీసుకునే స్థాయికి వెళ్ళటం అసలు ఊహించడానికే వీలు కాలనటువంటి ఒక అచీవ్మెంట్. అయితే నాకు అమ్మ పెంచుతూ ఉన్న క్రమంలో చెప్పిన మాటలు, పద్మ యు ఆర్ సో స్పెషల్, యూనో నీకు తెలీదు, యు ఆర్ సో స్పెషల్ అని. ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి కదా. బేసిక్ గా నేను కృష్ణ గారికి పెద్ద అభిమాని. అంటే ఆయన సబ్జెక్టులు ఆయన చెప్పేవి, అంటే మన లైఫ్ స్ట్రగుల్ కదా. ఇది ఒక రికార్డే. ముఠా మేస్త్రి షూటింగ్ జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో, లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది కదా సార్, అది జరుగుతుంది. బట్ అక్కడి నుంచి చూస్తున్నారు చిరంజీవి గారు, చూసారు. ఆ షాట్ అయిపోయాక సారే పిలిచారు. ఆ విధంగా చాలా సందర్భాల్లో కలిశారు చాలా సార్లు. అంటే కలిసింది వంశీ దగ్గర అయినా కూడా ఆయన ఎందుకో బాగా గుర్తుపెట్టుకుంటారు. మా అమ్మ పని చేసుకుంటూ నన్ను కూర్చోమ్మా, నేను లోపల వంట చేస్తున్నా అని కూర్చోబెట్టి, ఇంకా ఇది ఇలాగే ఉండిపోయింది. 4-5 సంవత్సరాల నుంచి దీనికి ఖర్చు పెట్టేస్తున్నాము. మంచి ఇంతలో కర్ర తీసుకొని తల మీద కొట్టేశాను. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నా ఎదురుగా ఉన్నటువంటి గెస్ట్ను గురించి చెప్పాలి అంటే ఏం చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేటువంటి దానికి నాకేమీ క్లూ దొరకట్లేదు. శ్రీవేణుల సీతారామ శాస్త్రి గారు ఒక మాట అంటారు, నెత్తురుంది, సత్తువుంది, దేహం ఉంది, ప్రాణం ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా అంటారు. కానీ ఆ ఇచ్చిన సైన్యంలో కొంత లోపం ఉన్నప్పుడు కూడాను జీవితాన్ని ఎదిరించాలి, జీవితాన్ని సాధించాలనుకునేటువంటి పట్టుదల అతి కొద్ది మందిలో మాత్రమే చూస్తాం. అలాంటి పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు ఎదిగి రాష్ట్రపతి అవార్డుల దగ్గర నుంచి, డాక్టరేట్ దగ్గర నుంచి ఇంకా ఎన్నెన్నో సాధించి ఫైన్ ఆర్ట్స్లో తన ప్రతిభను ప్రదర్శించినటువంటి ఒక సర్వశ్రేష్ఠ దివ్యాంగాలు అంటారు. దివ్యాంగ కాదు, నా ఎదురుగా ఉన్నటువంటిది రియల్లీ దివ్యమైనటువంటి పద్మావతి. పద్మావతి, వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. థ్యాంక్ యూ సార్. డిసెంబర్ 3వ తారీఖు వరల్డ్ డిజేబుల్డ్ డే. ఈ సందర్భంగా ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ ఆ సందర్భాన్ని తీసుకున్నాం. కానీ దానికంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితంలో తను పడిన కష్టాలు, తను సాధించిన విజయాలు, ఇది మెయిన్ టాపిక్ ఇవాళ. పద్మావతి అంటే పద్మప్రియ కూడా, పద్మప్రియగా కూడా తను తెలుసు అందరికీ. సెన్సార్ బోర్డు మెంబర్ కూడాను. అంటే తన డిజేబిలిటీని ఎక్కడ ఏమాత్రం ఒక డిప్రెషన్కి తీసుకోగలకుండా తనను తాను నిర్మించుకొని, తనను తాను కూడా తీసుకొని ఒక అద్భుత విజయాల వైపు పయనించినటువంటి పద్మావతి గారితో మాట్లాడదాం. పద్మావతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నేటివ్ ప్లేస్ ఎక్కడ మీది? మాది ఖమ్మం సార్, ఖమ్మం టౌన్. ఓకే, ఖమ్మం టౌన్లో. ఓకే ఓకే. ఈ డిజేబిలిటీ అనేటువంటిది మీకు చిన్నప్పుడు బై బర్త్ లేకపోతే మధ్యలో రావటం జరిగింది? బై బర్త్ కాదు సార్, నాకు ఒక ఏడాది వయసు, అంటే అప్పుడే అడుగులేస్తున్న వయసులో పోలియో వల్ల అంటే మొత్తం బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అసలు ఇట్లా కూర్చోవడము, తర్వాత మీరు చెప్పినట్టుగా ఇన్ని కార్యక్రమాలు చేసి నడవడం ఇవేవి నాకు లేదు. పడుకొని ఉండడమే, ఆల్మోస్ట్ డెడ్ బాడీ లాగా. అలా చూడడము, మాట్లాడడం తప్ప ఏది, నీ మెడలు కూడా నించునేవి కాదు, చేతులు పని చేయలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది పోలియో వల్ల. ఏ వయసులో మీరు నేను ఇలాంటి వైకల్యంతో ఉన్నాను, వైకల్యంతో పుట్టాను, వైకల్యంతో పుట్టకపోయినా వైకల్యం అనేది ప్రాప్తించింది నాకు అనేటువంటి ఆ స్పృహ అనేది మీకు ఏ వయసులో కలిగిందండి? అంటే అతి చిన్న వయసు జ్ఞాపకాలు కూడా నాకు చాలా ఉన్నాయి. అమ్మ నాకు 4-5 సంవత్సరాల వయసు అప్పుడు జ్ఞాపకాలు కూడా ఇంకా ఉన్నాయి. ఎందుకంటే అమ్మ చాలా బాధపడుతుండేది, ప్రతి హాస్పిటల్ తిప్పుతూ ఉండేది. ఇంకా తల్లి మనసు తెలుసు కదా, చెట్టుకి పుట్టకి అసలు మంత్రాలు తంత్రాలు ఇలాంటివి ఎవరు ఏది చిన్న విషయం చెప్పినా కూడా ఏమో నా బిడ్డకి బాగైతుందేమో కొంచెమన్నా అనే ఆశతో అన్ని తిప్పేది. ఆ తాపత్రయం, ఆ బాధ, ఆవిడ చాలా వీక్ అయిపోయి నా గురించి. అంటే నేను చాలా హెల్దీగా ఉండేదాన్ని. యాక్చువల్గా పోలియో అనేది వస్తే కాళ్ళు చేతులు సన్నబడిపోతాయి, అలా ఉండేదాన్ని కాదు నేను. ఇలా మంచిగా ఫ్యాట్ గా కాళ్ళ వరకు తప్పితే మిగతా కాళ్ళు కూడా మంచిగా బొద్దుగా ఉండేవి సార్. అలా
అలా హెల్దీగా కనిపించేదాన్ని బాగా, ఓహో బట్ పని చేయకపోయేవి. సో అలా అలా భుజాన వేసుకొని ప్రతి హాస్పిటల్కి అందరికీ చెప్పుకుంటూ తను ఏడుస్తూ నా పిల్ల ఇట్లా అయిపోయింది అని చెప్పడం అవన్నీ పెయిన్ రిజిస్టర్ అయింది బాగా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అప్పుడు నేను అనుకునేదాన్ని, లేదు మా అమ్మ కొంచెమన్నా సంతోషం కలిగించాలి అంటే నేను ఏదన్నా నాకు వైద్యం జరిగితే మంచిగా జరిగితే నేను ఇంకా పట్టుదలగా ఎక్కువ అంటే ఏమంటారు రికవర్ అవ్వడానికి నా వంతు ప్రయత్నం చేయాలి, నేను డల్లుగా ఉండొద్దు అనే ఒక ఆలోచన మాత్రం స్ట్రాంగ్గా నాకు చాలా చిన్న వయసులో కలిగింది. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు ప్రైవేట్ గుమస్తాగా పనిచేసేవారు అక్కడ లోకల్ మర్చెంట్ దగ్గర. అయితే నాకు చాలా చిన్నప్పుడు యాక్చువల్గా ఒక 5 years 6 పడినప్పుడు మా అమ్మ పని చేసుకుంటూ నన్ను ఇంటి ముందు కూర్చోబెట్టింది, మెట్టు మీద కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోమ్మా నేను లోపల వంట చేస్తున్నా అని కూర్చోబెట్టి. కొంచెం చీకటి పడుతుంది, ఒక 6 గంటలు 7 అవుతుంది, చీకటి పడుతుంది. మా తాత మా నాన్న వాళ్ళ నాన్నగారు ఇంకా ఇది ఇలాగే ఉండిపోయింది, 4-5 సంవత్సరాల నుంచి దీనికి ఖర్చు పెట్టేస్తున్నాము, ఇది బాగా కాదు, ఒక ముద్దలాగా ఒక దగ్గర ఎక్కడ పడేస్తే అక్కడే ఉండిపోతుంది, దీనివల్ల ప్రయోజనం లేదు. మా నాన్న ఒక్కడే, మా నానమ్మ తాతయ్య, నా కొడుకు సంపాదన అంతా దీనికే పోతుంది, ఇంకా ఎలా కుదరదు అనేసి మంచి ఇంతలో కర్ర తీసుకొని తల మీద కొట్టేశాడు. అయ్యో కొట్టేసి అమ్మ అని గట్టిగా వచ్చా, అమ్మ అందరు వచ్చారు, తలంతా ఇక్కడ బ్రేక్ అయిపోయింది, బ్లడ్ అంతా హాస్పిటల్ తీసుకెళ్ళి అదంతా వేసినాక అప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పారనమాట, అమ్మ పేరు కుసుమ, వద్దమ్మా నువ్వు ఇంత తాపత్రయపడి పిల్లని కాపలా కాయలేవు, ఇది మళ్ళీ ఎప్పుడైనా జరగవచ్చు కూడా, ఆలోచన వచ్చినాక మనం కాపాడటం కష్టము. అందుకే అతని మనసులో తాత మనసులో ఆ దురుద్దేశం ఉంది, ఆ దుర్మార్గం ఉన్నప్పుడు అప్పుడు కాకపోయిన తర్వాతైనా అలా చేసేవాడు. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఇంత పోలియో లాంటి మహమ్మారి కబలించినప్పుడు ఆ మనిషి దేనికి పనికిరాడని తెలిసినప్పుడు సొసైటీలో అప్పట్లో ఇది ఇంకా వేస్ట్, ఇంకా దీన్ని వదిలించుకోవడం బెటర్ అనే ఆలోచనకి అప్పట్లో కొంత ఉండేది, వదిలించుకుందాం. ఇప్పటికీ ఉందిలేండి, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల మధ్య చెప్పుకోలేక కొందరు పోలియో చాలా వరకు ఎరాడికేట్ అయింది, కానీ అప్పుడప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి కేసులు. అంటే పోలియో పోయినప్పటికీ దాని విక్టిమ్స్ ఉన్నాం కదా సార్, అది పోయింది అనడం కంటే దానికి బలైపోయిన వాళ్ళు, పోలియో వైరస్ పోయిందేమో కానీ బై బర్త్ కేసులు ఉన్నాయి, ఇంకా బై బర్త్ బ్లైండ్ వాళ్ళు, బర్త్ పోలియో వచ్చిన వాళ్ళు, బై బర్త్ మాట రాని వాళ్ళు అందరూ అవి మాత్రం ఉన్నాయి చాలా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు వైద్య విధానం బట్టి ఆరోగ్య. అప్పుడు అమ్మ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇంకా అప్పుడు నన్ను ఒక మిషనరీ హాస్టల్లో జాయిన్ చేశారు 6వ సంవత్సరం పడినగానే. ఇంకా అప్పుడు అక్కడి నుంచి ఖమ్మంలో సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంది, అదృష్టం కోసం నా కోసం ఉన్నట్టు తీసుకెళ్ళి ఆ హాస్టల్లో వదిలిపెట్టేసి అక్కడైతే ఇప్పుడు ఇంట్లో అయితే ఏముంటుంది, అమ్మే చదువు చెప్పేది, ఇలా ఆమెకొచ్చే చెప్పేది, పెద్ద బాల శిక్ష చదివించేది, కానీ వైద్యం అయితే ఖరీదైన వైద్యం లేకపోయేదేమో ఈ ఉన్న పరిస్థితుల్లో, చదివించలేకపోయేదేమో. సో అక్కడైతే విద్య వైద్యము మంచి పోషణ, ఒక మంచి పొజిషన్ వస్తుంది, మంచిగా పెరుగుతుంది మన ఇంట్లో. అంటే పేదరికం నుంచి అతి పేదరికానికి పడిపోయిన పరిస్థితుల్లో అప్పుడు నన్ను అక్కడ జాయిన్ చేశారు. అక్కడే నేను డిగ్రీ చదువుకునే వరకు అక్కడే ఉండిపోయాను. ఏంటి చదివారు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్ అక్కడ. తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చాక పీజీ కంప్యూటర్స్ చేశాను. తర్వాత మరి ఆ ఎడ్యుకేషన్ తో మీకు జాబ్ పరంగా ఎలాంటి జాబ్ అంటే 10th క్లాస్ వరకు నేను అంటే క్రిస్టియన్ హాస్టల్, క్రిస్టియన్ స్కూల్ కదా, చదివిన చదువుకి చాలా హోప్స్ ఉండేవి జాబ్స్ మీద. సరే బాగా చదువుకున్నాము, వేరే పని ఏముండదు కదా సార్, చదువు 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 ఇదే చదువు. ప్రతి సంవత్సరం ఒక ఆపరేషను, ఎండాకాలం అంతా హాస్పిటల్, ఇయర్ అంతా చదువుకోవడం, సమ్మర్లో ఆపరేషన్, అట్లా నాకు 8 ఆపరేషన్స్ అయినాయి. ప్రతి సమ్మర్ ఒక ఆపరేషన్. అంటే ఒక్కొక్క కరెక్షన్ చేసుకుంటూ కూర్చోపెట్టి నడిపించి మెట్లు చిన్న చిన్న మెట్లు ఎక్కిపించి కర్రలు వాటితో సాయంతో అట్లా ఇండిపెండెంట్గా నేను నడిచి ఇండిపెండెంట్గా నేను స్కూల్కి వెళ్ళే వరకు ఆవిడ తయారు చేశారు. అంటే 0 నుంచి వాకింగ్ వరకు ఈ 8 క్రచెస్, క్యాలిపర్స్
మొత్తం నాకు చాలా జబ్బు వచ్చింది సార్. అంటే వెన్నెముక ఈ పక్కన స్కోలియోసిస్ అంటారు. ఒక పక్క అంతా బెండ్ అట్లా. దీనివల్ల ఈ కర్రలు అలా పెట్టుకుని అనటం వల్ల లేదు, పోలియోలోనే సార్. పోలియోలోనే. పోలియోలోనే అది వచ్చేసింది అనమాట. అంటే ఎముకలు కరిగిపోయే లక్షణం ఇంటర్నల్ గానే ఉంటది అనమాట. దానివల్ల అట్లా లేతగా కొమ్మని వంచినట్టుగా వెన్నెముక కూడా అట్లా తిరిగిపోతుంది. అది ఇంకా కాంప్లికేట్ కాకుండా ఉండాలంటే మనం చిన్నప్పటి నుంచి చేసిన వ్యాయామము, ఫిజియోథెరపీ, ఆపరేషన్, ఈ కరెక్షన్స్ వల్ల నేను స్ట్రైట్ కూర్చోగలుగుతున్నా. అదర్వైజ్ చాలా సివియర్ కండిషన్ అది. సో అలాగా నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. డిగ్రీ పూర్తి చేయటం తర్వాత మీరు ఫైన్ ఆర్ట్స్ లో లేదు సార్, అది డిగ్రీ కాకముందు అంటే 10th క్లాస్ అయ్యే వరకు నేను స్కూల్లో హాస్టల్లో క్రిస్మస్ ఈవెంట్స్ చదువుతాయి కదా, నాకు మేరీ క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్. సో నా మొదటి వేదిక మీద నటించిన క్యారెక్టర్ మేరీ మాత. సో అక్కడ తర్వాత పాటలు అనేది క్యాజువల్గా ఇంట్లో అమ్మ బాగా పాడుతుంది, అమ్మతో భక్తి పాటలు అవి పాడుకునేదాన్ని. హాస్టల్కి వెళ్తే ఇక క్రీస్తు పాటలు అవి నేర్పించేవాళ్ళు, చర్చిలో పాడించేవాళ్ళు. సో అలాగా వచ్చింది, అమ్మ గొంతు వచ్చింది స్వతహాగా. తర్వాత అమ్మ బేసికల్ సింగర్. సింగర్ అంటే అప్పట్లో దేవుడు పాటలే కదా, వాళ్ళు దేవుడు ముందు గంటలు గంటలు కూర్చొని పాటలు పాడుకొని నా కూతురు బాగా కావాలి, ఏ దేవుడు అన్న కరుణించాలి అట్లా మొక్కుకునేది గంటలు గంటలు. ఈ రోజున ఆ స్థాయి నుండి మీరు ఒక రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డు తీసుకునే స్థాయికి వెళ్ళటం, ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేసి ఒక నటీమణిగా అసలు ఊహించడానికే వీలు కాలనటువంటి ఒక అచీవ్మెంట్ మీది. అవును సార్. అయితే నాకు అమ్మ పెంచుతూ ఉన్న క్రమంలో చెప్పిన మాటలు, నువ్వు ఏదో ఒకటి సాధించాలి, నువ్వు ఇప్పుడు ఇట్లా ఉన్నవాళ్ళు అంటే అమ్మని కూడా ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఇంటర్వ్యూలో ఈ లోతైన విషయాలు సమాజంలో ఈ రోజుకి ఉంది. సూటిపోటిగా అమ్మాయికి ఎట్లుంటుందో, మా పిల్లాడే బాగాలేదు, మంచిగా ఉన్న వాళ్ళకి ఏం లేదు, మీ పిల్ల ఎట్లయితుందో, అది తల్లి విన్నప్పుడు తట్టుకోలేదు కదా. అవన్నీ విని ఆమె నా దగ్గరకు వచ్చి ఇట్లా అన్నారు అని చెప్పలేక, నువ్వు బాగా చదువుకోవాలి, అందరికంటే మోటివేట్ చేసేది, బాగా చదువుకోమ్మా, నీకు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే మమ్మల్ని అందరినీ సాదుతావు నువ్వు, ఈరోజు నిన్ను తక్కువ అనుకున్న వాళ్ళందరికీ అసలు అప్పుడు వాళ్ళ భాషలో ముఖం మీద కొట్టినట్టు ఉండాలి అట్లా అనేది. అది బాగా ఎక్కించుకుని చదువుకునేదాన్ని. హాస్టల్లో ఏం చెప్పేవారంటే ఆవిడ క్లారా హీటన్ అని ఆస్ట్రేలియన్ ఫిజియోథెరపిస్ట్, ఆవిడ చాలా జబ్బు ఉందనేసి నన్ను స్పెషల్గా కొంచెం ఎక్కువ ప్రేమించేవారు అనమాట. ఆవిడ ఎప్పుడు కూర్చున్నప్పుడు ఊరికే కూర్చుంటుంది, మళ్ళీ ఏమన్నా బ్రెయిన్లో డిప్రెస్ అవుతుందేమో అనే అనుమానంతో ఆవిడ ఎప్పుడు పద్మ యు ఆర్ సో స్పెషల్, యూనో, నీకు తెలీదు, యు ఆర్ సో స్పెషల్ అనేది. అంటే అవునా నేను స్పెషలా, ఎందుకు స్పెషల్ అని నాకు ఆలోచన కలిగించాలని. సో ఎప్పుడు నేను ఖాళీగా దొరికితే ఆవిడతో స్పెండ్ చేసేదాన్ని. సో ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడటం, ఆస్ట్రేలియన్ కదా వాళ్ళ ఇంగ్లీషు అదంతా. సో ఎక్కువ నన్ను ఎంగేజ్ చేసేది అలాంటి విషయాల్లో, కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నిట్లో. సో యు ఆర్ సో స్పెషల్ అని నాలో బాగా నేనేదో స్పెషల్ చేయాలి అనేసి 7th క్లాస్ హాలిడేస్ అప్పుడు నేను విజయవాడ ఏదో పాటల పోటీలు అంటే రేడియో స్టేషన్ విజయవాడలో ఉండేది కదా, మాకు దగ్గరలో ఉండేది. పేపర్లో చూసి హాలిడేస్ కదా అని వెళ్ళిపోయా. మీకు తెలిసే ఉండొచ్చు, సితారా పత్రిక, తను చందు సదా సాంబశివరావు ఏదో పేరు, ఆయన పిలిస్తే అందరు పోయారు, నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఇంకా నేను ఇట్లా హ్యాండిక్యాప్డ్ అని తెలుసుకొని ఆయన ఇంటికి తీసుకెళ్ళారు వాళ్ళ మిస్సెస్కి చూపించాలని. చూపించిన తర్వాత ఆ రోజు భోజనం పెట్టి, అమ్మ నువ్వు ఉంటావా ఇక్కడ అని అన్నారు. అంటే మా అమ్మ షాక్ అయిపోయింది, ఉంటావా అంటున్నాడు, మనకి వీళ్ళు ఎవరో ఏంటో తెలీదు అన్నాక మా అమ్మతో చెప్పారు, మాకు పిల్లలు లేరండి, పాపని బాగా చదివించుకొని మంచి పాటలు అవి బాగా సంగీతం నేర్పించుకొని మేము పెంచుకుంటాము, మీరు మాకు ఇచ్చేయండి, దత్తత ఇచ్చేయండి అన్నారు. మా అమ్మ చాలా భయపడిపోయి, మళ్ళీ వస్తామండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాం, వాళ్ళ నానమ్మకి వాళ్ళందరికీ చెప్పాలి కదా, వస్తామని చెప్పి తీసుకొచ్చేసింది. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు, ఆ ఊసెత్తలేదు. అది ఆయన తర్వాత సితార పత్రికలో ఒక ఫుల్ పేజీ వేశారు, వీరెందుకు రాణించడం లేదు అంటే, ఇలాంటి వాళ్ళు ఎందుకు రాణించడం లేదు అని. 7th క్లాస్ అంటే చాలా చిన్న వయసు కదా, అదేదో చిన్న పాట పాడాను, ఆయనకి అట్లా అనిపించి వేశారు. అది హాస్టల్లో మా క్లారా హీటన్ గారు చూసి, ఇవి చేయొద్దు, 10th క్లాస్ అయిపోయే వరకు నో కరికులర్, బయట ఏది చేయొద్దు నువ్వు,
నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నీకు ఈ టాలెంట్ ఉంది కదా, 10th అయినాక నువ్వు అప్పుడు చెయ్యి అని చెప్పి ఆవిడ బయట అవన్నీ బంద్ చేయించేసి ఎడ్యుకేషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయించింది. మొదటి ప్రచురణ అనమాట నా మీద అది. సో అలాగా ప్రతిసారి ఏదో ఒక రకంగా ఏదో అంటారు కదా వేటాడుతున్నట్టుగానే. అలాగే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఈ 10th ఇంటర్కి స్కూల్లో అదే హాస్టల్, కాలేజ్ వేరు, హాస్టల్ సేమ్, కాలేజ్ వేరు. సో కాలేజ్ ఇంటికి దగ్గర కాబట్టి ఇంటి నుంచి కాలేజ్కి పంపించేవాళ్ళు, ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. సో సంరక్షణ వాళ్ళది. అది మాత్రం ఆసరా మాత్రం దొరికింది. తల్లిదండ్రులు అమ్మ దగ్గర అమ్మకి భారం కొంతవరకు తగ్గింది. అసలు అమ్మకి పూర్తి భారం తగ్గింది. అంటే అందరు అన్నారు కూడా, ఏంటి ఒక ముద్ద అన్నం పెట్టలేక హాస్టల్లో వేసావా, ఎందుకు వేసావు, వేయకముందు ఈ మాటలు ఇవన్నీ చూసి అన్ని మా అమ్మ చాలా ఏడ్చేదంట. తర్వాత చెప్పేది. సో అవన్నీ భరించి అమ్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కళారంగంలోకి రావటం అనేటువంటిది ఎలా జరిగింది? హైదరాబాద్ రావటం ఎందుకు, ఎలా షిఫ్ట్ అయ్యారు, ఇక్కడ స్థిరపడటం అనేటువంటి దాన్ని? కళారంగం కంటే నేను లోకల్ ఖమ్మంలో కాలేజ్లో ఉన్నప్పుడు 5 years లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ అవి అవుతా ఉంటే వెళ్ళి పోటీల్లో పాల్గొనేదాన్ని. ఏం పార్టిసిపేట్ చేసేవాళ్ళు? సాంగే కదా, సింగింగే, పాటలు పాడే, సినిమా పాటలు పోటీలు పెడుతుంటారు కదా లోకల్ వాళ్ళు, అవన్నీ పాడేవాళ్ళం. లోకల్గా టాలెంటెడ్ ఉంటారు కదా, లోకల్ టాలెంట్. లోకల్ అంటే డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ పెట్టేవాళ్ళు. ఖమ్మంలోనే స్టేట్ లెవెల్ అట్లా పెట్టారు, సిటీ కేబుల్ వాళ్ళు. సో అలాగా కొంచెం పాపులర్ నేను. ఆ తర్వాత ఇలాగే డాక్టర్ దాసరి నారాయణరావు గారు కొత్త మాయాబజార్ అని ఒక సినిమా తీశారు కదా, సుమన్ గారి హీరోగా. ఆ సినిమా పాటల పోటీ వంశీ సంస్థ వారు నిర్వహించారు త్యాగరాయగాన సభలో. అది చూసి రావడం, అది చూసి ఆ పాటల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. వచ్చినప్పుడు యాక్చువల్ సినిమా పాటల పోటీ పోస్ట్ పోన్ అయిపోయింది, తర్వాత క్యాన్సిల్ కూడా అయిపోయింది. బట్ ఆ రోజు శివరాత్రి వంశీ రామరాజు గారు అక్కడ కలవడం, ఆ కార్యక్రమం నిర్వహించడం, భక్తి పాటలు పాడించారు, శివుడి పాటలు అవన్నీ పాడాను. ఆ రోజు నైట్ ఇంటికి తీసుకెళ్లారు. సుధా గారు, తెన్నేటి సుధా గారు వంశీ రామరాజు గారు వాళ్ళ ఇంట్లోనే భోజనం పెట్టించి అక్కడే ఉంచి, మరుసటి రోజు వెగేసిన ఫౌండేషన్ స్కూల్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్లారు. అడిగారు మా అమ్మని, నాన్నని, చిన్న మామయ్యని అడిగారు, నాకు ఇట్లా ఒక స్కూల్ ఉంది, మీ అమ్మాయి డిగ్రీ చదువుకుంది కదా, చిన్న జాబ్ చేసుకుంటుంది, నేను సంగీతం కూడా నేర్పిస్తానమ్మా. నేను సంగీతం నేర్చుకోలేదు సార్, ఇప్పటికీ నేను ట్రైన్డ్ సింగర్ కాదు, డిగ్రీ కూడా అయిపోయింది, నేర్పిస్తా అంటున్నారు, ఇది బాగుంది అనేసి అలాగా ఇక్కడ ఉండిపోవడం జరిగింది. సో వేగేసిన దాంట్లో నేను ఒక చిన్న జాబ్ లో పెట్టారు, అది చేస్తూ వేగేసిన ఫౌండేషన్, వేగేసిన పద్మావతి స్కూల్, అలాగా నేను ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత వంశీరామరాజు గారు కొంతకాలం క్లాసికల్ మ్యూజిక్, కొంతకాలం లైట్ మ్యూజిక్, కొన్ని రోజులు అయిన తర్వాత పద్య నాటకాల వైపు. మీ కెరీర్ మొత్తం చూస్తుంటే దాంట్లో చాలా మంది ప్రముఖులతోటి అవార్డులు తీసుకోవటం, సత్యభామగా కృష్ణుడు క్యారెక్టర్ చేయటం, అది ఇదంతా ఇలా ఈ ఫైన్ ఆర్ట్స్ లో ఇది ప్రవేశం ఎలా జరిగింది? అంటే పాటలు అంటే వంశీ సంస్థ సినిమా కార్యక్రమాలు చేస్తుంది, మీకు తెలుసు కదా. అంటే ఇన్ని ఛానల్స్ రాకముందు ఎక్కువ లైవ్ జరిగేవి కదా ప్రోగ్రామ్స్, అన్ని వేదికల్లో నాకు ఒక పాట పాడే ఛాన్స్ అవి ఇప్పించి గాయనిగా నించోబెట్టాలనేది ఆయన కళ. సో అలాగా నేను చేస్తున్నప్పుడు సార్ చెప్పారు, ఒక కృష్ణుడు వేయమ్మా బాగుంటుంది అని, ఒక 20 minutes ప్లే కర్ణ సంవాదంలో అది కృష్ణుడు వేయించారు. ఇక్కడ వచ్చాక ఫస్ట్ వేసిన క్యారెక్టర్ కృష్ణుడు వేశాక చాలా చేశాం. కృష్ణుడు కూడా దానికి కొంచెం భయం వేసింది కూడా నాకు, ఎందుకంటే ఎవరైనా విమర్శిస్తారేమో, దేవతా పాత్ర కదా, దానికి కర్రలు పెట్టుకొని బూట్లు వేసుకొని ఆ పవిత్రత వేరు కదా, ఎవరన్నా కామెంట్ చేస్తారేమో, నేను తీసుకోలేను సార్ అని కూడా చెప్పా. వద్దు సార్ అంటే, లేదమ్మా నేను ఆల్రెడీ ఒకసారి చేసా ఒక చిన్న గ్రూపు, అదేముండదు, చూడు నువ్వు వేసి చూడు నీకే అర్థమైతే, ఇది బాగా రాకపోతే అప్పుడు మానేద్దాంలే అన్నారు. చాలా ప్లస్ వచ్చింది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు నాకు తులాభారం నేర్పించారు. తులాభారం నేర్పించి కృష్ణుడు వేషం, తులాభారం సత్యభామ. కృష్ణుడు గెటప్ కూడా కనుగొన్నారు మీరు? కృష్ణుడేమో రాయబారంలో కర్ణ సంవాదము, అలకసీను,
అవన్నీ కూడా అది ఉంటది కదా దుర్యోధనుడు రాయబారం అదొకటి అవి చేయించారు. ఏదో పద్యం పాడండి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులీ బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే నీ మేల్కోరు ద్రోణాది భూదేవులున్ సేవము మై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్ బావా ఎప్పుడు వచ్చి తీవు. మీతోటి ఈ క్యారెక్టర్లు చేయించాలనే ఆలోచన అతనికి శ్రీరామరాజు గారికి ఎలా వచ్చింది, మీకు ఎలా తట్టింది? ఇట్లా ఎందుకంటే మామూలుగా వి కాంట్ ఎక్స్పెక్ట్ కదా, మామూలుగా ఏదైనా ఉంటే చదువులో ఇంకొంచెం పైకి వెళ్ళగలగటం అనేటువంటిది కానీ కెరీర్ పరంగా అంటాం కానీ, బట్ ఆర్ట్స్ వైపు మరలాలని ఇది కొత్త ప్రయోగం సార్. అదే చిన్నప్పటి నుంచి కూడాను ఉంది, అది ఆ స్కూల్లో చదివినప్పటి నుంచి. అంటే నాకు పౌరాణికం చేయాలనేది నాకు అసలు ఐడియా కూడా లేదు. ఇప్పుడు ఇంత చేశాక కూడా నాకు నమ్మకం లేదు నేనేనా చేసింది అని. బట్ ఇది టోటల్ గా వంశీరామరాజు గారి ప్లాన్. కానీ జీవితంలో దేవుడు ఎంత దురదృష్టం ఇచ్చాడో అంతటి అండ కూడా ఇచ్చాడమ్మా. డెఫినెట్ గా సార్. ఎందుకంటే అక్కడ ఆ స్కూల్లో అమ్మ రూపంలో ఒకటి, తర్వాత స్కూల్లో మేడం ఆస్ట్రేలియా ఏంటి ఆవిడ పేరేంటి, క్లారా హీటన్ గారు, తర్వాత వంశీరామరాజు గారు. నీ జీవితంలో అలా చేతులు పట్టుకుని నడిపించారు. అవును, ఎవరో ఒకళ్ళు ఇద్దరు కూడా చెప్తారు దేవుడు ఈ విషయంలో పొరపాటు చేశాడు, దాన్ని దిద్దడానికి చాలా కరెక్షన్స్ కూడా చాలా చేశాడు అని చెప్తుంటారు. బట్ అది నిజమే అనుకుంటాను. అయితే ఈ తులాభారంలో శ్రీ సత్యభామ క్యారెక్టర్ అనేది 2.5 hour ప్లాన్ చేశారు. 2.5 hour వితౌట్ ప్రాంప్టింగ్ ఫ్లో వెళ్ళిపోతుంది అనమాట. వేగేసిన స్టూడెంట్స్ తోటే చేసాం ఫస్ట్. అక్కడ మీరు ఒక ఫ్యాకల్టీ లాగా ఉన్నారా వేగేసినాలో? నేనా జాబ్ ఇచ్చారు నాకు కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ చేసేదాన్ని. ఆ జాబ్ చేస్తూ నాకు అంటే ఆ ప్రాజెక్టే డిసేబుల్డ్ సంబంధించింది కాబట్టి నన్ను ఇలాగ ఎంకరేజ్ చేశారు. ఉంటది అక్కడ సంగీతం, తబలా అన్ని కోర్సెస్ చెప్పేవాళ్ళు. నేను ఆ టైంకి వెళ్ళి అది నేర్చుకునేదాన్ని. ఆయన మెంటల్ డిసేబుల్డ్ కూడా రన్ చేస్తున్నారు కదా వంశీరామరాజు గారు ఇప్పుడు ఈ మధ్య. అంటే ఫిజికలీ ఉండేవాళ్ళు చాలా 150 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. కొంచెం రాను తగ్గిపోతుంది కదా, ఈ క్రమంలో మెంటలీ స్పెషల్లీ ఛాలెంజ్ తీసుకున్నారు. స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కూడా తీసుకుంటుంది. వీళ్ళు ఆయన చేస్తున్న సర్వీసెస్ రియల్లీ గ్రేట్. ఇంకా ఎవరు నాకు తెలిసి నేను క్లారా హీటన్ గారు చేసింది ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు. అంటే వేరే అదర్స్ చేయడం మన దేశంలో మనం చూసాం చాలా, కానీ మన వాళ్ళంతా డెడికేటెడ్గా చేయడం అనేది అందులో కూడా నాకు ఒక అవకాశం దొరికింది. సో ఆ ప్లాట్ఫామ్ అనేది అది ఆ మార్క్ అనేది సెట్ చేశారు సారే. తులాభారం వేసినప్పుడు ఇండియా మొత్తం తిప్పారు. ఇండియా మొత్తం 18 సెంటర్లలో వేయించారు. 18 సెంటర్ల తులాభారంలో సత్యభామ క్యారెక్టర్ చేయించారు. బాంబే, చెన్నై, ఢిల్లీ, విజయవాడ, గుంటూరు, దూల్పల్లి గారు, మిక్కిలినేని గారు వాళ్ళ సమక్షంలో వేయించారు. జమున గారు చూశారు. ముఖ్యంగా నాకు చాలా తృప్తి ఏంటంటే నా సత్యభామ క్యారెక్టర్ జమున గారు చూడటం, ఆవిడ అప్రిషియేట్ చేయడం, ఇంకా అంతకంటే నాకు ఇంకేమి సర్టిఫికేట్ అవసరం లేదనిపించింది. సత్యభామ అనగానే మన కళ్ళ ముందు ఆవిడే కదా జమున గారు. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ముందే ప్రదర్శించి ఆవిడ ద్వారా అప్లాజ్ పొందడం అనేటువంటిది గొప్ప విషయం. నాకు చాలా ఎందుకు దీని మీద ఒకటి స్పెషలైజేషన్ సత్యభామ క్యారెక్టర్ మాత్రం చేయించాలనేటువంటి దానికి కారణం ఏంటి? అదొక్కటే చేయించలేదు. కృష్ణుడు ఫస్ట్ చేశాను, పాండురంగడు చేయించాడు సతీ సక్కువాయిలో, వెంకటేశ్వర కళ్యాణంలో కృష్ణుడు, శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, ఎరుకల వేషం, ఈ 3 కూడా నేనే చేశాను. త్రిపాత్రాభినయం ఒకే ప్లేలో. కాకపోతే సత్యభామకి చాలా పేరు వచ్చింది. అంటే ఆ గెటప్ వేసిన ఒక డిజేబుల్డ్ పర్సన్ తోటి నటిగా తీర్చిదిద్ది, నటిగా ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని కల్పించాలనేటువంటి ఆశయం ఆయనకి ఎట్లా ఉందో అవ్వాలనే ఆశయం మీకు ఏర్పడింది. అది ఆయన కళ. అది అంటే ఒక శిలని శిల్పం చేశారంటారు కదా, అలాగే ఆయన నాకు తెలీదు మరి నాలో ఏం చూసారో ఆయన తెలీదు, కానీ
క్యారెక్టర్ వేయించాలి అనే ఆలోచన సంకల్పం ఆయనదే. ఆయన చెప్పింది తూచా వినడం ఒకటే నేను చేసింది అంతే. ఈ ప్రస్థానంలో ఎన్నెన్నో అవార్డులు, ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి కదా, అవునండి. ఆ వివరాలు ఏంటి? ఫస్ట్ అవార్డ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి ఈ సత్యభామ క్యారెక్టర్కే వచ్చింది. ఎందుకంటే మన ఏషియన్ కంట్రీస్లోనే ఈ మైథాలజీ వేసిన వాళ్ళు ఫిజికలీ ఛాలెంజ్ ఎవరు లేరట. ఎవరో ఐఎమ్ ద సెకండ్ పర్సన్ అంటున్నారు. అంటే ఫీమేల్ గా ఫస్ట్ పర్సన్ నేనంట. ఫీమేల్ గా ఫస్ట్ పర్సన్ నేను. అందుకని నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఆ క్యారెక్టర్. యాక్చువల్లీ ఈ పద్య నాటకం అనేది తెలుగు వారికి మాత్రమే సంబంధించిన ఒక ప్రాంతీయ కళ, రీజనల్ ఆర్ట్. దీనికి జాతీయ అవార్డు లేదు. ఒకవేళ ఉండుంటే మన జమున గారికి వచ్చి ఉండేది కదా. సో అది లేదు. కాకపోతే ఒక పర్సన్ విత్ డిసేబిలిటీగా అదొక రికార్డుగా మాత్రం ఇచ్చారు నాకు. అది అప్పుడు ప్రతిభా పాటిల్ గారు ఉన్నప్పుడు చేతుల మీదుగా ఇంకా చాలా సందర్భాల్లో చాలా మంది సినీ ప్రముఖులతో కలిసి, సినీ ప్రముఖులు చిరంజీవి గారితో అసలు అది నేను హైదరాబాద్ రాకముందే ఎక్కడ అంటే నేను బేసిక్గా నేను కృష్ణ గారికి పెద్ద అభిమాని అండి. కృష్ణ గారు అంటే పిచ్చి. అంటే ఆయన సబ్జెక్టులు ఆయన చెప్పేవి అంటే మన లైఫ్ స్ట్రగుల్ కదా, ఆయన తీసే సబ్జెక్టులు కూడా అలాగ ఉండేవి, ఒక సొల్యూషన్ లాగా ఉండేవి. సో అవి బాగా అట్రాక్ట్ అయిపోయేదాన్ని. సరే ఎన్టీఆర్ గారు అంటే దేవుడు అందరికీ. ఆయన నటుడుగా కాకుండా దేవుడిగా ఆరాధిస్తాం. ఒక నటుడుగా నాకు బాగా ఇష్టమైంది కృష్ణ గారు. కృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను ఖమ్మంలో సెక్రటరీని. అబ్బో, ఇది ఒక రికార్డే. ఒక డిజేబుల్డ్ పర్సన్ తోటి ఒక అసోసియేషన్ ఉంటాం కృష్ణ గారి పేరు మీద. అది అంటే ఒక సింగర్ గా పాటలు అవి పాడించేవాళ్ళు, ఒక సెలబ్రిటీ లాగా తీసుకెళ్లేవాళ్ళు సినిమాకి నన్ను. సో ఆ ఇదితో నేను పద్మాలయ స్టూడియోలో ఒక వారం రోజులు ఉన్నా. హైదరాబాద్ వచ్చి ఇక్కడ అంటే వంశీరామరాజు గారు పరిచయం కాలేదు అప్పటికి. ఉన్నప్పుడు ముఠామేశ్రీ సినిమా స్టోరీ అదే షూటింగ్ జరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది కదా సార్, అది జరుగుతుంది. నేను దూరంగా నించొని చూస్తున్నాను, అంత దూరంలో ఉండి చూస్తున్నాను. వాళ్ళు వీళ్ళను సారు ఫైటింగ్ చేసుకున్నారు, అంత అయిపోయింది. బట్ అక్కడి నుంచి చూస్తున్నారు చిరంజీవి గారు లంగా ఓణి వేసుకొని, కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, లంగా ఓణి వేసుకొని కర్రలు పెట్టుకొని, అప్పుడు చెక్క కర్రలు, స్టీల్ కర్రలు కూడా కాదు, చెక్క కర్రలు అవి పెట్టుకొని దూరంగా కొట్టొచ్చినట్టుగా అనిపించేదాన్ని. చూసారు. ఆ షార్ట్ అయిపోయాక సారే పిలిచారు. రా అంటే నేను కూడా వచ్చా, దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. సార్ బాగున్నారు? బాగున్నమ్మా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పేరు అన్నీ అడిగి, నేను ఒకటి అడిగా, సార్ మొన్న ఎప్పుడో మీ ఇంటర్వ్యూ చూశాను, దివ్యాంగులకి ఏదో చేయాలని నేను అనుకుంటున్నాను, ఒక కరెక్ట్ పర్సన్ దొరికితే నేను చేస్తాను అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఎప్పుడు చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు అని అడిగా. ఏమా నువ్వు జర్నలిస్ట్వా అన్నారు. కాదు సార్, స్టూడెంట్ నేను కూడా సఫరింగ్ కదా, మీరు క్యూరియాసిటీ గురించి అడిగాను అంటే, చేయాలమ్మా, చేయాలని చాలా ఉంది, చేస్తాను తప్పకుండా అన్నారు. అని నాకు ఆటోగ్రాఫ్ కావాలా అన్నారు, ఇచ్చారు. పెన్ను మర్చిపోయా, మళ్ళీ పద్మ ఇగో నీ పెన్ అని తీసుకొచ్చి ఇచ్చారు. సో అక్కడ కట్ చేస్తే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక సినిమా ఫంక్షన్లో కనిపించారు. బట్ ఆశ్చర్యం ఏంటంటే చాలా గ్యాప్, బట్ గుర్తుపట్టారు నన్ను. గుర్తుపట్టి నేను చూశాను, ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను, ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను, మొత్తానికి అడిగేశారు. అడిగితే అవును సార్ మిమ్మల్ని ఇట్లా పద్మాలయ స్టూడియోలో. అది ఒక నాకు షాకింగ్ అనిపించింది ఆయన మెమరీకి. సో అది అక్కడ చిరంజీవి గారు అక్కడ పరిచయం, ఇక్కడికి వచ్చాక ఇక్కడ పరిచయం అయ్యారు. బట్ ఈ మధ్యలో ఎక్కడో స్వయం కృషి అనే సినిమా నన్ను చాలా ఏమంటారు టీచ్ చేసినట్టు అనిపించింది. ఎమోషన్ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు, చాలా చేశారు. ఒక విజేత గాని, ఒక రుద్రవేణు గాని, ఒక స్వయం కృషి గాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ తర్వాత పర్టికులర్ గా ఆర్ట్ ఫిల్మ్ అని బ్రాండ్ చేసుకొని వేసుకునే క్యారెక్టర్సే కాదు, ప్రతి హీరో ఒకళ్ళలో ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందులో ఆయన చేసిన క్యారెక్టర్స్ ఆ రోజుల్లో యూత్ కి ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆ విధంగా చాలా సందర్భాల్లో కలిసారు చాలా సార్లు. అంటే కలిసింది వంశీ దగ్గర అయినా కూడా ఆయన ఎందుకో బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్రజారాజ్యం పరిచయం అయిన వాళ్ళని పేరు పెట్టి గుర్తు పెట్టుకొని పిలవటంలో చిరంజీవి గారికి ఒక రికార్డు ఉంది. ఒక రికార్డ్. అసలు నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయా, ఇంత మెమరీ ఉంటుందా అని. ఒక స్థాయి వచ్చిన తర్వాత తెలిసినా తెలియనట్టు ఉంటారు కదా సార్ చాలా మంది, ముఖ్యంగా నాలాంటి వాళ్ళని తొందరగా అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఏం అడుగుతుందో, ఏం చేయాల్సి వస్తుందో అని భయం ఉంటది. నేను సొసైటీలో అదే ఎక్కువ ఫేస్ చేశా.
సో అట్లా ఏదైనా అప్లికేషన్ అడుగుతారేమో, ఏదైనా హెల్ప్ అడుగుతారేమో అనేటువంటి అట్లా కొంచెం తప్పించుకు తిరిగినట్టు. నిజమే కదా, ఏమన్నా అడుగుతామేమో వాళ్ళు చేయలేకపోతే మనమే బాధపడతామని, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అట్లాంటివి చాలా ఎదుర్కొన్నాను. చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నాను. నీకు అవసరమా ఇది, స్టేజ్ మీదకి వెళ్ళి పాడటం, పాడుతున్నప్పుడు ఆమె పాడితే నేను పాడని అనడం, కాంపిటీషన్లోంచి వెళ్ళిపోవడం. ఎందుకు ఒక హ్యాండిక్యాప్డ్తో సమానంగా నేను పాడాలా స్టేజ్ మీద అని ఉంది. అది లోపల ఉంటుంది చాలా మందికి, బట్ చెప్పరు. అవి చాలా అవమానాలు ఎదుర్కొన్నా. బట్ అలాంటివి జరిగినాయి కాబట్టి నాలో ఈ పట్టుదల వచ్చింది అని నేను అనుకుంటాను. వాళ్ళు కూడా ఒక రకంగా మొత్తం అన్ని విధాలుగా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు? సింగింగ్ అయితే హండ్రెడ్స్లో ఇచ్చాను సార్, చాలా ఇచ్చాను. ఆర్టిస్ట్గా అవి కూడా హండ్రెడ్స్ ఉన్నాయి, చాలా చేశాను. 500 అబౌవ్ చేశాను. ఈ ప్రస్థానంలో మీరు చేసిన ఇతర యాక్టివిటీస్, సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా చేసినట్టున్నారు. ఫిల్మ్ సెన్సార్ బోర్డు మేము ఫస్ట్ సెకండ్ అవార్డు వచ్చాక, నారీ శక్తి వచ్చాక, నారీ శక్తి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి మీకు? ఫస్ట్ ఏమో సత్యభామకి నేషనల్ అవార్డు వచ్చింది. సెకండ్ స్త్రీ శక్తి పురస్కార్ నారీ శక్తి, దాంట్లో రాణి రుద్రమదేవి లక్ష్మీబాయి అవార్డు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి టైటిల్తో ఇచ్చారు. థర్డ్ది సర్వశ్రేష్ఠ దివ్యాంగజన్ విత్ గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ రాష్ట్రపతి ఇచ్చారు. రాష్ట్రపతి తీసుకున్నది రాష్ట్రపతి గారు. 3 ఎవరెవరో చేతుల మీదుగా ప్రతిభా పాటిల్ గారు, 2 ప్రతిభా పాటిల్ గారు, ముర్ము గారు, మొన్న ఒకటి. లక్కీగా 3 ఉమెన్ ప్రెసిడెంట్, అందరు ఉమెన్, ఇద్దరు ఉమెన్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నారు. అవును సార్. సో అది అయిపోయిన తర్వాత మీరు సెన్సార్ బోర్డు అన్నారు కదా, 2010లో ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా ఇచ్చారు. అంటే ఆర్టిస్ట్ను కూడా కాబట్టి ప్రతి చోట నా దురదృష్టం కాదు, నాకు ఈ పోలియో రావడం దురదృష్టం కాదు, నా అదృష్టమే, నా అదృష్టంగానే భావిస్తాను. అంటే అదృష్టం అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రతిభతో వచ్చేటువంటి అదృష్టం, ఒకటి 2 జాలితో వచ్చేటువంటి అదృష్టం. జాలి లేదు ఇక్కడ, అది చూస్తారు. కానీ నేను గ్రౌండ్స్ లో లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇట్లా ఉండడం వల్లనే కదా నేను రేర్ గా కనిపించే వాళ్ళకి. ఇలా ఉండి చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను చెప్పడం అది. నేను ఇలా ఉండి చేయడం, ఇప్పుడు మామూలుగా ఉండి చేస్తే 10 మందిలో నేను ఒకదాన్ని. అలా ఉండి చేసిన బట్టే నాకు భారత రాష్ట్రపతి, లేకపోతే సత్యభామ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సురభి వాళ్ళు ఎన్ని చేస్తుంటారు, వేలల్లో చేస్తుంటారు. సో అది కాదు, అక్కడ ఏం చూసారు, పర్సన్ విత్ డిజేబిలిటీ కుడ్ డూ దిస్ అని చూసారు. వైకల్యాన్ని ఎలా జయించారు, ఈ వైకల్యాన్ని ఎలా అధిగమించారు, అధిగమించే దాంట్లో చూసారు. ఆ రకంగా నాకు అదృష్టమే అనుకోవాలి. సో అరదృష్టం దురదృష్టం అని నేను ఎప్పుడు అనుకోను సార్, ఎందుకంటే ప్రతి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అంటే అంత చిన్న వయసులో నాకు తెలియలేదు, కానీ ఎదుగుతున్న కొద్దీ నేను ఇదే నా సమస్య, ఎదుటి వాళ్ళకి ఇంకొక సమస్య, ఇంకో సమస్య ఉంటుంది, ఇంకో వాళ్ళు చెప్తున్నప్పుడు అమ్మ నేను బెటరే కదా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు. మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అవటం, మీ అబ్బాయి పుట్టడం. ఆ అబ్బాయికి ఎంత వయసు ఇప్పుడు? ఇప్పుడు 20 సార్. 20 ఏళ్ళ కొడుకున్నాడు మీకు. అయితే ప్రజారాజ్యం పెట్టినప్పుడు సారు అంతకుముందే బాబు పుట్టాడు. బాబు పుట్టినప్పుడు ఫస్ట్ బర్త్డే సారు బ్లెస్సింగ్స్ కావాలని అడిగాను అనమాట. అడిగితే టైం ఇచ్చారు. మన బ్లడ్ బ్యాంక్లోనే ఫ్రాన్స్ వాళ్ళందరూ ఒక టైం అది ఏర్పాటు చేశారు. మా వాడిని ఎత్తుకొని తినిపించి, సారు తిని అక్షంతలు ఇచ్చి 1 గంట సేపు మాతో స్పెండ్ చేసి, అట్లా చాలా అంటే ఎంత స్మైల్గా హార్ట్ఫుల్గా మాట్లాడతారంటే చిరంజీవి గారు. అరే చిరంజీవి గారికి నేను గుర్తున్నా అనే అది ఆలోచన ఎన్నో ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది అని. సో అది ఇస్తారు సారు. అంటే నా ఒక్కదానికే కాదు, ఎవరిని పలకరించినా అదే చెప్తారు, అదే వస్తుంది. సో నాకు అది చాలా. ఏం పేరు పెట్టారు? శ్రీయుత్ వంశీ గణేష్. సో వాడు పుట్టిన తర్వాత సారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు మా ఏరియా ఎమ్మెల్యే కంటెస్టెంట్కి నా పేరు చెప్పారంట. పద్మావతి అని ఉంటుంది, పద్మప్రియ ఉంటుంది, కొత్తపేటలో ఉంటుంది, మీరు వెళ్ళి కలవండి, మీకు హెల్ప్ చేస్తుంది, అక్కడ ఓటర్లు చాలా మంది తనకు తెలిసి ఏదో చెప్పారంట. పాపం ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన వచ్చారు ఇంటికి వచ్చి, ఇట్లా చిరంజీవి గారు చెప్పారు మీ పేరు,
అసలు అప్పుడైతే నిజంగా షాక్ అయినా నేను. అది చిరంజీవి గారు నా పేరు గుర్తుపెట్టుకొని చెప్పడం ఏంటి, నేను ఎక్కడ ఉన్నానని చెప్పడం ఏంటి అని. సో అదొక ఇన్సిడెంట్. ఆ ప్రచారానికి కూడా పిలిచారు. ప్రచారంలో ఎక్కడో వాళ్ళంత దూరంలో పైన బస్సులో ఉండి వాడు బాగున్నాడా అని అడిగారు. ఇంకా అప్పుడు ఏమనిపిస్తుంది, పిల్లోడు బాగున్నాడని ఇట్లా నన్ను కాదు, ఇంకా వాడు బాగున్నాడా అని అడిగాడు అక్కడి నుంచి. అసలు ఆ పక్కనున్న క్యాండిడేట్స్ అయితే ఆశ్చర్యపోయారు, ఇట్లా అంటున్నాడు ఏంటి అని. మా బాబు అండి అని చెప్పాను. ఫస్ట్ బర్త్డే చేశాం కదా, ఎత్తుకున్నారు కదా సార్, అది గుర్తుండిపోయింది ఆయనకి. సో అలాగా చిరంజీవి గారు అంటే బేసిక్గా నేను సినిమా పిచ్చిదాన్ని సార్. నన్ను ఇన్స్పైర్ చేసింది సినిమా. సినిమాలో అవకాశాలు వచ్చాయి సార్, రెండు నేను చేయలేదు. లాస్ట్ కి చిరు సైన్యం అని మీకు తెలిసే ఉంటారు, ఆయన డాడీ శ్రీనివాస్ అని. ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేయించారు నాతో, మా బాబుతో చేయించాడు. సరే, మీ బాబు 20 సంవత్సరాలు అయింది కదా, తను హ్యాపీగా ఉన్నాడు? ఏం బాబు చదువుతున్నాడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అండి ఇప్పుడు చదువుతున్నాడు. వాడు చాలా షార్ప్, చాలా బాగుంటాడు. వాడు ఒక 5 సినిమాలు చేశాడు. అదేంటి బాలనటుడు. నేను సెన్సార్ బోర్డులో ఉన్నప్పుడు నాతో కూడా వచ్చేవాడు, హాలిడే ఉన్నప్పుడు వచ్చినప్పుడు చూసేవాళ్ళు. రామ్ సత్యనారాయణ గారే 3 సినిమాల్లో పెట్టారు వాడిని. వెంగమాంబ, వాసవి వైభవం, దానవీర సూరకర్ణ ఆయన కాంబినేషన్స్ లోనే పెట్టారు. బ్రతకటానికంటూ ఒక లివ్లీహుడ్ అనేది అవసరం కదా. అవును సార్. ఇప్పుడు మీ జీవనం ఎలా సాగుతుంది? జీవనం అంటే ఒకప్పుడు కరోనా కంటే ముందు కూడా కొంచెం కొన్ని అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఉండేవి. ఇంట్లో ట్యూషన్స్ చెప్తాను, తర్వాత టైలరింగ్ చేస్తాను. జాబ్ అనేది నేను ఎక్కడో మిస్ అయిపోయా. అంటే గవర్నమెంట్ అంటే నా జనరేషన్ నాతో ఉన్న వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు. అది గవర్నమెంట్ బ్యాన్ కానివ్వండి, చాలా వరకు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పెన్షన్ గానే ఉన్నా? అదే నార్మల్ గా అందరికి వచ్చేదే వస్తుంది. ఒక పాలసీ అనేది ఉంది, ఒక యాక్ట్ ఉంది. ఇప్పుడు ఆ యాక్ట్ కి నేను కూడా స్టేట్ అడ్వైజర్ మెంబర్ గా కూడా ఉన్నాను. బట్ ఏం చేయలేకపోతున్నాం. ఏంటంటే యాక్ట్ చేయడం చాలా బాగుంది, అందులో అంశాలు చాలా బాగున్నాయి, బట్ అవి ఇంప్లిమెంట్ అయితేనే కదా అందరికి ఉపయోగము. ఆ ఇంప్లిమెంట్ అనేది జరిగితే బాగుండేది. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనా? లేదు, సెంట్రల్ గవర్నమెంట్. బట్ దానికి స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి, దాని మీద మానిటరింగ్ ఉండాలి కదా. అది ఏ స్టేట్ గవర్నమెంట్ చేయట్లేదు. నేనేమన్నది ఏంటంటే డిమాండ్స్ అంటే అర్హులైన ప్రతి డిజేబుల్డ్ కి జాబ్ ఇవ్వాలి అని. ఎందుకంటే వాళ్ళకి జాబ్ తప్ప వేరే అవకాశమే లేదు. బాగా చదువుకున్నారండి, పీజీలు పిహెచ్డీలు చేసి ఉంటారు, జాబులు రావు. అలాంటి వాళ్ళది చాలా ఇది. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలక్షన్ ముందు ఒక యాత్ర చేశారు కదా ప్రచారానికి ముందు. అప్పుడు ఒక కేసు, ఒక మదరు ఒక సన్నని తీసుకొని వస్తుంది వీల్ చైర్లో. ఆవిడ తెలంగాణ భాషలో ఆమె గోస అంటారు కదా, అది ఒక కనీసం కొన్ని నిమిషాలు, పావు గంట చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు అలాగా కింద కూర్చొని స్టేజ్ మీద ఇలాగ విన్నారు, చాలా వైరల్ అయింది. ఇలా విని 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 విసుగొచ్చి ఆయనకి ఆయనే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్ప్ చేసి, అయ్యా నువ్వు సీఎం కావాలి అంటే, నేను సీఎం తర్వాత ముందు మీ సంగతి చూడాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళని సెట్ చేసి పంపించేశారు. వన్స్ ఆయన సీఎం డిప్యూటీ సీఎం అయిపోయినాక ఆంధ్రప్రదేశ్లో నెలకి 15,000 పెన్షన్ డిక్లేర్ చేశారు సార్. అది అసలు ఇక ఇండియాలోనే ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు అది ఏమనాలా, వాడికి ఉద్యోగం ఇవ్వలేరు కదా మీరు, వాడు బ్రతకాలి. ఈ రోజు బ్రతకాలంటే 2-3 వేలు సరిపోదు. ఆయన లెక్కేశారో ఏంటో నాకు తెలియదు. మినిమం 15,000 అయితే వాడి ఆరోగ్యము, వాడి మందులు, వాడికి తిండి, వాడిని చూసుకోవడానికి కంపల్సరీగా ఒక మనిషి ఉండాలి. ఆ అటెండర్ ఖర్చు, వాళ్ళ టైము, ఇవన్నీ ఆయన లెక్కేసుకుని మినిమం ఆ మనిషి బ్రతకాలంటే ఓ 15,000 ఉండాలి అని మరి ఎలా చేశారో కానీ డిక్లేర్ చేశారు సార్. ఇప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. అలాగా భారతదేశం మొత్తం ఉండాలి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు కనీసం పెన్షన్ అయినా వాడు బ్రతికి ఉండాలి కదా, చచ్చిపోకూడదు కదా. మీ పెన్షన్ తో అయితే బ్రతికే పెన్షన్ కాదు. ఇక్కడైతే దాంతో ఏం రావు, నాకు మెడిసినే రాదు. అది కాక ఒకప్పుడు ఒక జనరేషన్ పోలియో ఇప్పుడు లేదంటున్నారు కదా, మరి మా జనరేషన్స్ అన్ని ఇప్పుడు బోర్గ షెడ్కి వచ్చేసినాయి. అందరికి ఏదో ఒక బీపీ, షుగర్, కాంప్లికేషన్స్ మాకు ఎక్కువ వస్తాయి సార్. మాకు ఎక్కువ వస్తాయి, ఇంకా త్వరగా వస్తాయి, ఎక్కువ వస్తాయి, తొందరగా సిక్ అవుతాం, తొందరగా. అట్లా పోకుండా మనిషి 4 రోజులైనా సంతోషంగా బ్రతకాలంటే నువ్వు ఉద్యోగం ఇవ్వనప్పుడు అలాంటి ఒక పెన్షన్ అయినా మీరు గౌరవంగా ఇవ్వాలి. అలాంటిది అక్కడ మోడల్గా చేసి చూపించారు. నాకు అసలు
నేను నమ్మలేకపోయా 15,000 అంటే. మ్మ్. అలాగా గ్రేట్, అది గొప్ప విషయం. అది అది ఆయన చాలా చేస్తున్నారు, భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ సార్. చేయాలి. అది సరే, ఆయన చాలా చాలా గొప్ప స్టెప్స్ తీసుకుంటున్నారు అది. చాలా విషయంలో, అవినీతి అవును. విషయంలో కానీ, చాలా. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇట్లాంటి విషయాల్లో కానీ. ఉమ్. ఓకే, అది ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో వికలాంగుల అసోసియేషన్ ఉంటుంది కదా, దివ్యాంగ అసోసియేషన్, ఉమ్. ఆ అసోసియేషన్తో మీరేనా అఫిలియేట్ అయ్యి ఉన్నారా? నాకే ఒక సంస్థ ఉంది సార్, పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ అని. ఓహో. నేను అది ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. మ్మ్. అది కూడా ఎట్లా అంటే, ఇప్పుడు నాకున్న పరిచయాలు, అంటే వేగేసినాలు లేరా ఇప్పుడు మీరు? నేను 5 ఇయర్సే ఉన్నాను సార్ వేగేసినాలో. ఓహో. 95 నుంచి 2000 వరకే ఉన్నా. ఆ తర్వాత బయటకు వచ్చేసా. మ్మ్. బయటకు వచ్చి మ్మ్. ఇంకా వేరే బిజినెస్, చిన్న బిజినెస్ అవి ఇవి అన్నీ పెట్టుకొని మ్మ్. అట్లా స్టార్ట్ చేశా. ఎందుకంటే సరిపోవట్లేదు ఆ శాలరీ కానీ అవన్నీ కూడా. ఇంకా బయటకు వచ్చి చిన్న బిజినెస్ పెట్టుకొని మ్మ్. తమ్ముడు ఏం బిజినెస్ చేయగలిగారు మీరు? మీకున్న- టెలిఫోన్ బిజినెస్ పెట్టాము. టెలిఫోన్. ఫ్యాక్స్, మ్మ్. మ్మ్. ఇంటర్నెట్ అవంతా పెట్టాము. మ్మ్. తమ్ముడు చూసుకునేవాడు. మ్మ్. నాకు అప్పుడు సాంగ్స్ బాగా ఆపర్చునిటీస్ వచ్చాయి సార్. అంటే మ్మ్. వంశీరామరాజు గారే ఇప్పించేవారు. మ్మ్. బట్ అక్కడ ఇక్కడ ఇబ్బంది పడిపోయి నేను మానేసి స్కూలు ఇట్లా ఇంకొక ఇన్కమ్ కావాలని మ్మ్. చేసుకున్నాను. అప్పుడు నా నా సంస్థ, అక్కడ సంస్థలో ఉన్నప్పుడే సారు చెప్పారు, మ్మ్. నువ్వు ఇంత సఫర్ అయినావు కదా, మ్మ్. నువ్వు ఒక సంస్థ పెట్టుకొని పేరుతో మ్మ్. ఎప్పటికైనా. శ్రీరామరాజు గారి ఆశీస్సులతోనే. ఆయన ఎన్నో వందల సంస్థలకి అంకురార్పణ చేశారు, అందులో నాదొకటి. ఓహో. సో మామూలుగా మేము నార్మల్గా ఉండి చేసేవాళ్ళము వేరు. మ్మ్. నువ్వు సఫర్ అవుతున్నావు కాబట్టి మ్మ్. నువ్వు చేస్తే దాని ఎఫెక్టివ్ వేరేగా ఉంటుంది. నువ్వు ఒకటి పెట్టమ్మ సంస్థ, అది ఎప్పటికన్నా పనికొస్తుంది, మ్మ్. నీకు అవకాశం వస్తుంది అని చెప్తే అప్పుడెప్పుడో రిజిస్ట్రేషన్ చేసి పక్కన పెట్టేశాం. మ్మ్. అక్కడి నుంచి బయటకు వచ్చాక నేను కొంచెం యాక్టివ్ చేసి ఓకే. దాని ద్వారా మీది పద్మావతి. పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ అంతే. మీకు దివ్యాంగ. డొనేషన్స్ వస్తుంటాయా మీకు? ఇట్లనే ఎవరైనా, నేను గవర్నమెంట్ కి పోలేదు, ఎందుకంటే మ్మ్. అంత మెయింటైన్ నేను చేయలేను. గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, వ్యక్తుల దగ్గర నుంచి కానీ, వ్యక్తుల సంస్థల దగ్గర దగ్గర నుంచి. ఎవరైనా సరే, మ్మ్. అంటే ఫ్రీ టైలరింగ్, కంప్యూటర్స్ లాంటి కోచింగ్ సెంటర్స్ పెట్టి ఫ్రీగా నేర్పించాము. మ్మ్. తర్వాత ఆర్ట్స్, నాట్యం అలాంటి ఎవరికైనా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ప్లాట్ఫామ్ కల్పించి, మ్మ్. స్ఫూర్తి అని ఒక అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి, అంటే డిసేబుల్లో ఉన్నటువంటి కళాకారులని కొంచెం Talent ని ఒక uplift ప్లాట్ఫామ్ చేయటం. అప్లిఫ్ట్ చేయడం. ఎందుకంటే నాకు వంశీరామరాజు గారు దొరికారు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, మ్మ్. నేను వచ్చాను పైకి. బట్ ప్రతి ఒక్కళ్ళకి అక్కడ ఛాన్స్ దొరకకపోవచ్చు, మ్మ్. దొరకదు కదా, అందరికీ చేయలేరు కదా. మ్మ్. మరి ఇంకొక ప్లాట్ఫామ్ దొరకాలి అందరికని, అట్లా ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు తీసుకొని మ్మ్. అట్లా మేమే చేసుకొని, దానికి స్పాన్సర్ అప్పటికప్పుడు మ్మ్. మన స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా దాతలు కానీ మ్మ్. ఆ కార్యక్రమం అక్కడికి Okay. ముగించేస్తాం అనమాట, సేవా ఓకే. కార్యక్రమం. ఓకే. ప్రస్తుతం ఎన్ని ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకేముంటుంది సార్, ఇప్పుడు ఈ చట్టాల మీద అవగాహన అవన్నీ ఆ చట్టంలో ఉన్నాము, అవే ఉన్నాము, ఇంకా బాగా బెటర్గా చేయించాలి, మన పాత్ర ఉండాలి అనేది కోరిక. నేను 2007లో కూడా ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశా. ఓహో. నాకు కొంచెం పొలిటికల్ ఎక్కువ ఇంట్రెస్ట్, పాలిటిక్స్ అంటే ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. అది లేకపోబట్టే చట్టసభల్లో మాలాంటి వాళ్ళు హక్కుగా వాళ్ళు మెంబర్గా లేకపోబట్టి మా కోసం కొట్లాడే వాళ్ళు మాట్లాడు, మళ్ళీ వెళ్ళి ఒక నార్మల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మా సమస్యలు ఇవ్వని చెప్పుకోవడం, వాళ్ళకి అర్థం కాకపోవడం, ఇది పెద్ద సీరియస్గా తీసుకోరు. మీదే కదమ్మా తర్వాత చూద్దాంలే, అసలు రాదు, చర్చకు రాదు. సో మన రిప్రజెంటేషన్ పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను. అంటే అది ఎప్పుడు అడగడమేనా, మీరు ప్రయత్నం, మీరు నిలబడి చూడండి అనే ప్రశ్నకి సమాధానంగా నించొని చూపించు. సో అయితే రాలేదు ఇంకా, కానీ మీరు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి, ఈ దేశంలో ఒక దివ్యాంగుడు సర్వైవ్ అవ్వాలంటే అది కేవలం రాజకీయ ద్వారానే అవుతుంది. ఎందుకంటే దాతలు ఎంత చేసినా ఒకళ్ళిద్దరికి చేస్తారు. వంశీరామరాజు గారు నాకు చేశారు, నేను నించున్నా. బట్ ఎంతవరకు ఆయన చేస్తారు, రోజు ఎంతమందికని చేస్తారు, అది కాదు, ప్రభుత్వం చేయాలి. ఒక లార్జెస్ట్ ఇది డెమోక్రటిక్లో మన రాజకీయంగా మాత్రమే అక్కడ మన రిప్రజెంటేషన్ ఉంటే, పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ
ఆ న్యాయం జరుగుతుంది, ఆ ఫలాలు దక్కుతాయి, మనకి ఇది కావాలని గట్టిగా అడుగుతాము, అది చట్టం వస్తుంది. అంతేగాని ఇంతసేపు ఆ రాజకీయ రిజర్వేషన్ రానంత కాలము ఇవేవి జరగవు భారతదేశంలో. దివ్యాంగులకి న్యాయం జరగదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. పరంగా మీరు పోరాడుతున్నారు. ఆ పరంగా నేను ప్రతిసారి నా ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో, ఉన్నాయండి, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఉన్నాయి. దాంట్లో మీరేమైనా పార్టిసిపేషన్ ఉందా? పార్టిసిపేషన్ అంటే అది గవర్నమెంట్ అదే కదా, అదే యాక్ట్ కమిషన్ లో నేను మెంబర్. యాక్ట్ కమిషన్ లో మెంబర్ కావటం, మామూలుగా దివ్యాంగ అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నట్టుంది కదా. అసోసియేషన్స్ ఏమి ఉండవు సార్, గవర్నమెంటే అది. కమిషనరేట్ ఉంటుంది, డైరెక్టరేట్ ఉంటుంది, జిల్లాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో వెల్ఫేర్ ఉంటుంది. అందులోనే ఇంకా ఇప్పుడు తీరా తీసుకెళ్ళి ఏం చేశారు, ఉమెన్ అండ్ చైల్డ్ లో డిజేబుల్డ్ కలిపేశారు మన దగ్గర. ఇప్పుడు అందులో ఉంది, ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. అది ఒక సెపరేట్ గా ఉండేది, అందులో కలిపి డైల్యూట్ అయిపోయింది. అది మళ్ళీ సెపరేట్ గా కావాలి, దాని ఫుల్ బాడీ రావాలి, దానికి ఇండిపెండెంట్ ఉండాలి, దానికి ఒక మంత్రి ఉండాలి, ఇంకొక మంత్రికి ట్యాగ్ చేయడం కాదు, దానికి సెపరేట్ మంత్రి ఉండాలి, దానికి ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి. ఇస్తున్నాము, ప్రతిసారి ఇస్తాము, అడుగుతున్నాము, జరుగుతూ ఉంటే ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు అంతే. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే భారతదేశ రాజకీయాల్లో ఏ చట్ట సభల్లో అయినా సరే దివ్యాంగుడు ఉండాలంటే అది చట్టంగా రావాల్సిందే. ఒక వ్యక్తిగా మీరు చాలా సాధించారు. ఒక దివ్యాంగులు వాళ్ళు కళాకారులుగా రాణించగలరా అనేటువంటి ప్రశ్నకు నిలువెత్తు సమాధానంగా మీరున్నారు. ఎస్, వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అచీవ్మెంట్. అలాగే మీ దానికి తగ్గట్టుగా, ఆ ప్రతిభకు తగ్గట్టుగా ఫలితంగా మీకు చాలా అవార్డులు రావటం, చాలా పెద్ద పెద్ద వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, ముఖ్యంగా చిరంజీవి గారు లాంటి వాళ్ళ పెద్ద ఆయన మీ పట్ల చూపిన అభిమానం. సార్ నేను మీ ఫ్యాన్ అని కంప్లీట్ చేయకముందే నేను నీ ఫ్యాన్ అన్నారు. అసలు నేను అదైతే ఎవరికి ఎప్పుడు గుర్తు చేసుకున్నా నాకు అసలు ఎంతో రిఫ్రెష్ అనిపిస్తుంది. సో నన్ను సంతోషపెట్టడానికి అనుండొచ్చు, కానీ ఆయన నీ ఫ్యాను అనడానికి అర్థం ఏంటంటే దివ్యాంగులందరి అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం అనే అర్థం. అట్లా వెరీ గుడ్. మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలి, ఇంకా అచీవ్మెంట్స్ అనేటువంటి ఇంకా ఉంటాయి, ఆర్టిస్ట్గా అచీవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఏ దివ్యాంగ అవకాశాలు లేవు సార్, మేము రెడీగా ఉన్నాం, చాలా మంది ఉన్నారు, కళాకారులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు. అయితే వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రత్యేక స్థానం ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమైన, ప్రభుత్వాలకు సద్బుద్ధి రావాలని చెప్పేసి ఆ పరంగా ప్రభుత్వాలు ఆలోచించాలి, బాధ్యతాయుతంగా వీళ్ళకి ఏం చేయగలగనేటువంటి దానికి కొన్ని ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే భారతదేశంలో ఒక దారి దొరికింది, ఈ ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అని మేము చెప్పుకోవడానికి. మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా చోట్ల కానీ ఇక చూడండి, ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అంత చేశారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. దానికి మళ్ళీ కాకతీయులు ఏమో గాని చిరంజీవి గారి తమ్ముడు కూడా అలాంటి ఒక ఆలోచన రావడం నిజంగా ఆ బ్లడ్ లోనే ఉందేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా, డిజేబుల్ డే సందర్భంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసాం. ఈ డిజేబిలిటీ అనేటువంటిది కేవలం శరీరానికే తప్ప మనసుకు కాదని నిరూపించడం మీకు మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.